మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాలాన ఈ నూతన సమయంలో మీ డైలీ మీరు విశ్వాసముతో ప్రారంభించండి. అవిశ్వాసముతో కాక విశ్వాసముతో మీరు ప్రారంభిస్తే గొప్ప విజయాలు అక్కడ మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆయన ద్వారాలు తెరిచి ఉన్నాడు. విశ్వాసముతో మీరు ఆరంభించండి. గొప్ప గొప్ప విజయాలు మీ కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆమేన్. బైబిల్లో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు విశ్వాసపూర్ణులై ఉండండి. విశ్వాసం, ఫెయిత్, దేవుని యందు మన విశ్వాసము అది వమ్మైపోదు. మీ నమ్మకం వమ్మైపోదు. నమ్మకముతో మీరు వెళ్ళండి. నమ్మకముతో ఉండండి. మన జీవితానికి అవసరమైన ధైర్యము, తలాంతులు, గ్రేస్, ఆరోగ్యం, ఆక్సిజన్, మంచి డేస్, భవిష్యత్తు, ఇవన్నీ సమాధానం, ధైర్యం, ఇవన్నీ దేవుని నుండి మనకు ప్రొవైడ్ అవుతున్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యములో నుండి మనకు అనుగ్రహించబడుతున్నాయి. కనుక ప్రతి ఉదయం దేవుని వాక్కును, వాగ్దానాన్ని నమ్మి మనం వెళ్ళినప్పుడు మనం అనేకమైన విజయాలను దేవుని సన్నిధిలో పొందుకోగలుగుతాము. ఆమేన్. 18th సెంచరీలో జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనులు ఉండేవారు. వారు ఒక ఆర్గనైజేషన్ని నడిపిస్తున్నప్పుడు ఒకనాడు ఒక శోధన ఎదురైంది. ఆ రాత్రి వారు కలవరపడుతూ ఉన్నారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయానికెల్లా వారి దగ్గర వేల మంది, వందలాది మంది పిల్లలు ఉన్నారు. మరుసటి రోజు ఉదయంకెల్లా వారికి ఫుడ్ ఏర్పాటు చేయాలి. కానీ ఆ నైట్ వారి దగ్గర ఉన్న రేషన్ అంతా అయిపోయింది. ఎక్కడికి వెళ్ళగలరు? ఎవరిని అడగగలరు? ఆమేన్. క్రైస్తవులకు బాగా తెలుసు, మనదంతా ఫెయిత్. వాళ్ళని వీళ్ళని అడుగుడు కాదు. ఫెయిత్తో మనం ఉంటాం. ఆకాశం వైపు చూస్తాం. దేవుని సన్నిధి వైపు తేరి చూస్తాం. ఆయన ప్రొవైడ్ చేసే ఈవుల వైపు మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా అండి. వారు ఆ రాత్రంతా ప్రార్థన చేశారు. తెల్లవారింది. ఉదయం అయ్యేసరికి యథావిధిగా అక్కడున్న పిల్లల వారి అలవాటు ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోవటం, డైనింగ్ టేబుల్స్ దగ్గరికి వాళ్ళ ప్లేట్స్తో పాటు వారు వచ్చేయటం, ప్రేయర్ చేసుకోవటం, అక్కడ ఫుడ్ తీసుకోవటం. ఇది డైలీ వాళ్ళ రొటేషన్. ఆ రోజు కూడా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. డైనింగ్ టేబుల్స్ దగ్గరికి ప్లేట్స్ పట్టుకొని వచ్చేసారు. కానీ రాత్రంతా దైవజనులు ప్రార్థనలో ఉన్నారు. ఉదయం అయ్యేసరికి ఆ వార్డెన్స్, స్టాఫ్ అందరూ కలవరపడుతున్నారు. ఫుడ్ ఏం లేదు, వండటానికి ఏమి లేదు. వచ్చి అడుగుతున్నారు దైవజనుల్ని, అయ్యా మన పిల్లలకి ఈరోజు ఫుడ్ ఏంటి, ఆహారం ఏంటి అని అడిగినప్పుడు అది దేవుడు చూసుకుంటాడు. మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు అని మాటలు చెప్తూ ఉన్నారు. వారు కలవరపడుతూ ఉన్నారు. ఆ సమయం రాని వచ్చింది. డైనింగ్ టేబుల్స్ దగ్గరికి పిల్లలు సిద్ధంగా ఉన్నప్పుడు చేతులెత్తి దైవజనుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీవు ఈరోజు ఆహారం ఇచ్చినందుకు స్తోత్రం. మమ్మల్ని ఇంతలా మీరు తృప్తిపరిచినందుకు స్తోత్రం. మా పట్ల మీరు ఇంత అద్భుత కార్యాన్ని మహోన్నతుడిగా మీరు చేసినందుకై మీకు స్తోత్రం. అయినా మాలో ఏ యోగ్యత, అర్హత లేదయ్యా అంటూ ప్రార్థన స్టార్ట్ చేశారు. అప్పుడు వెంటనే డోర్ కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూడగా దైవజనులు, ఒక బేకరీ మ్యాన్ ఉన్నాడు అక్కడ. వారు అంటున్నారు, అయ్యా ఈ వీధిలో, ఈ రోడ్డు మీద ఈ వీధిలో చాలా ఇయర్స్ నుండి నేను చూస్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ని మీరు నడిపిస్తున్నారు. నేను ఎప్పుడు బోర్డు చూసి వెళ్ళిపోతూ ఉన్నాను ఈ రూట్లో. కానీ నేను అనుకున్నది ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం నుండి, చాలా రోజుల నుండి ఒక్కరోజైనా చాలా ఒక ప్రొఫెషనల్ ఫుడ్ని, ఒక మంచి శ్రేష్టమైన ఆహారాన్ని, బ్రెడ్ని నేను మీకు ఇవ్వాలి, పిల్లలందరికీ ఒక పూటైనా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు కుదరలేదు. కానీ గత రాత్రి ఎందుకో బలమైన ప్రేరేపణ కలిగింది. అందుకే నైట్ నుండి ప్రిపేర్ చేసి ఉదయం అయ్యేసరికి ఈ సమయం అయింది. మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఇది తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. వెంటనే అది తీసుకొని పిల్లలకు సర్వ్ చేశారు. ఆ తర్వాత ఆ పిల్లలకున్న అలవాటు ఏంటంటే ప్రేయర్ చేసుకొని తిన్నారు. మరి అలవాటు ప్రతిరోజు
పాలు తాగుతారు. దాని తర్వాత వారికి మిల్క్ లేదు ఆ రోజు. కానీ వార్డెన్స్ అంతా అంటున్నారు, అయ్యో మిల్క్ లేదు లేదు అని. ఆ సమయంలో అదే రూట్లో మరొక బుల్లక్ కార్ట్లో ఎద్దుల బండి మీద పాల బాక్సులన్నీ తీసుకొని, పాల టిన్స్ అన్నీ తీసుకొని వెళ్తా ఉన్నాడు ఒక అతను. అతనికి ఉన్నట్టుండి ఆ ఆ బుల్లక్ కార్ట్‌కున్నటువంటి ఆ వీల్‌కి తుప్పుపట్టి ఇరిగిపోయింది అక్కడ. ఆ చెక్క విరిగిపోయింది. సో, ఆ పాలని అక్కడ ఎక్కువసేపు ఉంటే వేస్ట్ అయిపోతాయి. అందులో ఆ రోజు ఫోన్ కాల్స్ లేవు. ఇంకొకరికి ఫోన్ చేసుకొని సహకరించి వేరే సహకారంతో ఈ పాలను అక్కడికి తీసుకెళ్ళటానికి. సో, వారొచ్చి అంటున్నారు, "అయ్యా, ఈ పాలను మరి ఇక్కడ ఈ వీధిలో నేను చూస్తున్నప్పుడు నాకు ఈ బోర్డు కనిపించింది. సో, ఇది ఇక్కడున్న పిల్లలకి ఏమైనా ఉపయోగకరమైతే మీరు తీసుకోవచ్చు" అని అడిగినప్పుడు వెంటనే ఆ పాలు తీసుకొని అక్కడున్న వారందరూ కూడా తృప్తిగా తిని త్రాగారు. ఈ మాటలు వింటున్న యవనస్తులారా, ప్రియ సహోదర సహోదరి, విశ్వాస జీవితంలో మనం ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ వాటన్నిటి పట్ల దేవుని కార్యము జరగటానికి విశ్వాసమునకు తగినటువంటి ప్రార్థన మనకు ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వైపు చూచే అనుభవం ఉంటే, ఇక్కడ చూడండి, విశ్వాసముతో ఒకరు ప్రార్థన చేయగా అందరి కడుపు నిండాయి, అందరూ తృప్తిపరచబడ్డారు, సంతోషముగా ఆ రోజు గడిచిపోయింది. ప్రార్థన చేసే మీరు వలన అనేకుల్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. మిమ్మల్ని ఉపయోగించుకొని అనేక అద్భుత కార్యములు జరగబోతూ ఉన్నాయి. మీ విశ్వాసం వమ్మైపోదు. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ఆ నమ్మకం, విశ్వాసం, మీరు విశ్వసించిన వాక్కు అది వృధాగా మరలి వెళ్ళిపోదు. అది మీ జీవితంలో గొప్ప ప్రయోజనాలని తీసుకొని వస్తుంది. కనుక అసంతృప్తితో బ్రతకక తృప్తిగా బ్రతకటానికి దేవుని వైపు చేతులెత్తి మహోన్నతుడైన దేవుణ్ణి అడగండి. ప్రభా, తృప్తికరమైన లైఫ్ ఇవ్వండి, సమృద్ధి కలిగిన జీవితం ఇవ్వండి అని మీరు అడుగుతూ ఉండగా దేవుడు మీకు కూడా ఇటువంటివన్నీ ప్రొవైడ్ అవ్వునుగాక. పరలోకము నుండి జ్యోతిర్మయుడకు దేవుడు కలగ చేసుకొని తన ఈవులను మీ కొరకు పంపునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.